నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఏపీ రాజకీయాల్లో కొంతకాలం నుంచి వైసీపీ నేతలు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కాపుల్ని చీల్చండి అంటూ గత కొద్ది రోజుల నుంచి ఈ గగ్గోలు పెడుతున్న ఈ వాదనలను చూస్తుంటే ప్రజలకు కూడా అసలు ఏం అర్థం కావట్లేదు. మరి ముఖ్యంగా దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గట్టిగా కౌంటర్ అయితే ఇచ్చారు. అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఈ వైసీపీ నేతలు, వాళ్ళ వ్యూహం ఏంటి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, కాపుల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతుంది. గతంలో మనం వైసీపీ వాళ్ళు చేసేది మనం చూస్తానే ఉన్నాం. మరి దానికి ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గట్టి కౌంటర్ అయితే ఇచ్చారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? దాని వెనక కారణాలు ఏంటి? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎప్పుడైనా సరే సమాజంలో ఉండేటువంటి బలహీనతల్ని తీసేసుకొని వాటిని అనుకూలంగా మలుచుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అందుట్లో ఈ మధ్యకాలంలో వచ్చిన పరిణామాలు ఏంటంటే ఓటర్లలో ఉన్నటువంటి బలహీనతల్ని అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి? భావోద్వేగాలు రెచ్చగొట్టడం. ఈ భావోద్వేగాల్లో కులం ఉంటుంది, మతం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏది ట్రిగర్ చేస్తే వీళ్ళు టెంప్ట్ అవుతారు అనేది అబ్జర్వ్ చేస్తున్నారు రాజకీయ పార్టీలకు సంబంధించి. ఆ అబ్జర్వ్ చేసి వాటిని ఇంకా మరింత బ్లో అప్ చేయడానికి కన్సల్టెన్సీని పెట్టుకుంటున్నారు. కన్సల్టెన్సీని పెట్టుకొని దాంట్లో నుంచి ఓట్లు రాబట్టుకుంటున్నారు. అంతే తప్ప ప్రజలకి ఏం చేస్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేస్తాము అనేది చెప్పట్లా. కేవలం వీటిని నమ్ముకుంటున్నారు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ పార్టీలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని మాట్లాడారు, చాలా క్లియర్గా మాట్లాడారు. ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏదన్నా ఉందంటే కులము అని చెప్పి అన్నారు ఆయన. కులం అనేది ఉండొచ్చు, ప్రతి వాళ్ళకు ఉంటుంది కులం. బై బర్త్ ఇండియాలో ఏదో కులము ఏదో ఒక మతంలోనే పుడతారు. మిగతా దేశాలలో కాదు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ బై బర్త్ ఏదో ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళే అవుతారు. అది ఎంతవరకు నీ ఇంటి వరకే. నీళ్లు దాటి బయటకు వచ్చిన తర్వాత నీకు కులం అనేది పట్టుకున్నాం అనుకోండి, అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం కులం అని చెప్పేసి అన్నారు. ఆ దరిద్రాన్ని మోస్తుంది కొన్ని రాజకీయ పార్టీలు. ఆ రాజకీయ పార్టీలకి ఆయన చొరకేశారు. అట్ ద సేమ్ టైం ఆ రాజకీయ పార్టీని ఎందుకు మీరు టార్గెట్ చేయలేకపోతున్నారని చెప్పి కూటమిలో ఉండేటువంటి ఎంపీలకి ఎమ్మెల్యేలకి చురకలేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేనటువంటి మాటని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఎవరైతే కులం అంశాన్ని తీసుకొస్తున్నారో ప్రతిదానికి వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలి కదా, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, ప్రతిదానికి నేను బయటకు రావాలా అనేటువంటి ప్రశ్న వేశారు ఆయన. అతను ఎవరో రౌడీ షీటరు 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేస్తే అతను చనిపోతే దానికి నేను వచ్చి బయటకు వచ్చి రిప్లై ఇవ్వాలా అని చెప్పి ప్రశ్న చేశాడు. మీ అందరూ ఏమైపోయారు, మీ అందరూ ఏమైపోయారు, మీరు మాట్లాడాలి కదా, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఆ సాయి కృష్ణ అని అతను చనిపోయాడు. ఎలా చనిపోయాడో తెలియదు. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. కమిటీ వేశారు, సిట్ వేశారు. సిట్ ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు నాగరాజుని పిలిచి, సిఐ నాగరాజుని పిలిచి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు మహిళా సంఘాలు ఇచ్చారు, మహిళలు ఇచ్చారు. జై నాగరాజు అని చెప్పి మొదలుపెట్టారు. జై నాగరాజు అని మొదలుపెట్టారు. ఆయన లేకపోతే అసలు మేము ఇక్కడ తిరిగే వాళ్ళంగా తిరిగే పరిస్థితి లేదు. ఆ సాయి కృష్ణ అనేవాడు ఎవరిని పడితే వాళ్ళని రేపు చేసేవాడు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. నాగరాజుని అరెస్ట్ చేయొద్దని చెప్పి నిన్న మహిళలందరూ ఆయన ఇంటి దగ్గరికి పోయారు. సిట్టు పోయే ఒకవేళ అరెస్ట్ చేస్తుందేమో అని. అరెస్ట్ చేయడానికి లేదు, ఆయన అద్భుత అని చెప్తున్నారు వాళ్ళు. మరి ఇలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఏముంటుంది? అవునవును సార్, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాం, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తాం అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్ అసలు? అందుకే పవన్ కళ్యాణ్ గారు ఉంది, ఒక రౌడీ షీటర్ చనిపోతే మీరు ఆయన కోసం మీరు ఇంటికి వెళ్ళి ఆయన కులాన్ని బయటికి తీసుకొచ్చి ఆ కుల ప్రస్తావన తీసుకొచ్చి కులాలతోటి మీరు ఈ విధమైనటువంటి అల్లకొల్లం చేస్తే రాష్ట్రం ఏమైపోద్దని చెప్పి అడిగారు ఆయన. అందుకే అడిగారు. ఇప్పుడు ఆ చనిపోయిన అతను
కాపు కులం. కాపు కులం, అవును. ఆ చంపేసిన అతను అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చంపేసాము, అది పలానా అతను సిఐ నాగరాజ్ చంపేశాడని చెప్తున్నారు కదా, చెప్తున్నారు. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన కాపే. కాపే, అవును. మరి ఇక్కడ మరి కులం ప్రస్తావన ఎందుకు వచ్చింది అసలు? అంటే అసలు కాపు ఒకవేళ వేరే కులం వల్ల అయినా కానీ కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? కుల ప్రస్తావన రాకూడదు కదా. ఒక అధికారి ఉన్నాడు, అధికారిని అధికారిలాగానే చూడాలి, అవును. అంతే తప్ప ఆయన అధికారి కులాన్ని చూడరు కదా. ఇది అలవాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ దీన్నే నమ్ముకుంటున్నారు. ఇదే దరిద్రం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నారు? అప్పుడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఏమన్నారు ఆయన గురించి? చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం అని చెప్పి అన్నారు. అవును. అంటే అక్కడ ఎలక్షన్ కమిషనర్గా చూడాలా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం లాగా చూడాలా? అసలు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గంలో ఆయన కూడా ఒక మనిషి. అవును, అంతే కదా. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అంటే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక సామాజిక వర్గం క్రియేట్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? కాదు కదా. సో ఇలా రకరకాల ఏదో ఒక రకంగా ఈ కుల ప్రస్తావన తీసుకురావడం అనేది అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు, ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ హోదాను కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అతను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అని చెప్పి ఎలక్షన్ కమిషనర్ని పట్టుకుని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు అంటారా ఇవి? జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అంటారా? నేను అదే చెప్తుంది. సమాజంలో ఓటర్స్ లో ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్లేవర్ చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆలోచన శక్తిని నశింపజేసి ఓట్లను రాబట్టుకునేటువంటి కార్యక్రమాన్ని కొన్ని కన్సల్టెన్సీలకు అప్పచెప్పేటువంటి సంస్కృతి బయలుదేరింది. అందుకే ఇప్పుడు మనకు ఐపాక్ కదా ఆయన సీఎం చేసి కూర్చోబెట్టింది. అదే ఐపాక్ సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ నేను తప్పు చేశాను, ఆ రాష్ట్రంలో అల్లకొల్లోలం చేశాను అని చెప్పారు కదా. అల్లకొల్లోలం చేశారనడానికి ఉదాహరణ ఏంది? కోడికత్తి, బాబాయ్ గొడ్లి, రీసెంట్గా 24 ఎలక్షన్లో గులకరాయి, ఇవన్నీ కేవలం క్రియేట్ చేసినటువంటి ఇన్సిడెంట్లే కదా. ఎవరు క్రియేట్ చేశారు? కన్సల్టెంట్లు చేసిన పనేగా. కన్సల్టెంట్లు ఏది చెప్తే చేస్తారు వాళ్ళు చేసిన పనేగా. ఇప్పుడు ఆ రాష్ట్రం మామూలుగానే కులాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కువగా ఉంటుంది అక్కడ. అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. ఒక ఆంధ్రప్రదేశే కదా, ఆంధ్రప్రదేశ్నే ఆ కులాలు ఉన్నాయి, కులాలు కుంపటే అనడానికి లేదు. ప్రతి రాష్ట్రంలో కులాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో కులాలు లేవా? బీసీలకు రాజ్యాధికారం కావాలంటున్నారు. మరి ఆ బీసీలో కూడా మళ్ళీ గౌడ, ముదిరాజులు ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా. మరి బీసీల్లో కూడా యాదవ ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి కులాలు అనేది ప్రతి చోట ఉన్నాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో లీడ్ చేస్తుంది ఏంటంటే కులాలు. ఇదే దరిద్రం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎంతవరకు ఉండాలో అంతవరకే. వాటిని తీసుకొచ్చేసి రాష్ట్రం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్తు మీద పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు అందరికీ చురకలేశారు. మీరు ఏం చేస్తున్నారు, కౌంటర్ ఇవ్వాలి కదా. ఒక నేరస్తుడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కౌంటర్ ఇస్తారా, లేదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే ప్లాన్ లోనే ముందుకెళ్తారా? ఏమంటారు? ఆయన వెళ్ళినా కానీ కౌంటర్ ఇవ్వాలి కదా. ఇవ్వట్లేదని చెప్పి కదా ఈయన చెప్తున్నారు. మీరు ఇవ్వండి, అటాక్ చేయండి, అటాక్ చేయకపోతే ఇలానే ఉంటుంది, రాష్ట్రం అభివృద్ధి ఆగిపోతుంది అనేది ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఒక నేరస్తుడు ఎవరు? సాయి కృష్ణ అని అతను. ఆ నేరస్తుడు చనిపోయే అతనికి కులం ఏంటి? ఆ మధ్య కందుకూరులో ఒక ఇన్సిడెంట్ అయితే దానికి ఒక కులం తీశారు. ఒక నేరస్తుడికి, దొంగకి కులాలు ఏంటి? కుల ప్రస్తావన ఏంటి? ఒక అధికారి ఉన్నాడు, అధికారిగానే చూడాలి. కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ గానే చూస్తారు. ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా చూస్తారా? కాదు. రాజ్యాంగం కల్పించినటువంటి పదవి అది. అతన్ని ఆ కలెక్టర్ గానే చూస్తారు. ఎస్పీ ఉన్నాడు, ఎస్పీ గానే చూడాలి. ఒక పొలిటీషియన్ ఉన్నాడు, పొలిటీషియన్ గానే చూడాలి. అంతే తప్ప ప్రతి దాంట్లో కులాన్ని చూసి కులకోణం తీసుకొచ్చి అది రాష్ట్రానికి మంచిది కాదు. రాష్ట్రాన్ని అల్లకూలం చేస్తున్నారు, రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అందుకే ఆయన మూల సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారి అదే. ఏంటి? మతాల ప్రస్తావన లేని కులాలను కలిపేటువంటి సిద్ధాంతం అని చెప్పారు ఆయన. అంతే కదా. రాష్ట్రాల ప్రాంతీయవాదాన్ని గౌరవిస్తూనే జాతీయవాదం తోటి కూడినటువంటి అంశం అని చెప్తున్నారు ఆయన సిద్ధాంతం. సో ఇంత క్లియర్గా ఆయన ఆల్రెడీ ఢిల్లీ పోయి చెప్పారు కదా. మరి దీంట్లో మళ్ళీ కులకోణం ఏంటి? కేవలం ఒక కులం ఓట్లు వేస్తే ఎవరైనా సీఎం అవుతారా? లేదు కదా సార్. అసలు ఒక పదవి కూడా రాదు, సర్పంచ్ పదవి కూడా రాదు. ఒకే కులం
నా కులమే నాకు ఓటేసిద్ది అనుకుంటే ఎవరైనా ఏది కాలేరు, అవును. ఏది కాలేరు. ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా నడపలేరు సేమ్ ఒక్క కులాన్ని నమ్ముకుంటే. సో కాబట్టి ఇదంతా కూడా రాజకీయంగా ఓట్ల కోసం ఆడుతున్నటువంటి గేమ్. దీన్ని ఎప్పటికప్పుడు అడ్డుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పిలిపించారు. ఆ రాష్ట్రాన్ని బట్టి దరిద్రం కులం అంటున్నారు, ఆ దరిద్రాన్ని వదిలికొడితేనే రాష్ట్రం యొక్క అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడంలో పెద్ద తప్పట్టాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.